నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను రవి. కాల్పుల మోతతో కర్రెగొట్టలు దద్దరిల్లుతున్నాయి. దండకారణ్యం ఎరుపెక్కుతోంది. మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా భద్రతా దళాలు జరుపుతున్న కాల్పులో 28 మందికి పైగా నక్సల్స్ మృతి చెందారు. ఓవైపు శాంతి చర్చల కోసం అడవిలో అన్నలు వరుసగా లేఖలు విడుదల చేస్తున్నా భద్రతా దళాలు మాత్రం ముందడుగు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కగార్ పేరుతో ఆపరేషన్, శాంతి చర్చల కోసం మావోల ప్రతిపాదన, బోట్కప్ ఎన్కౌంటర్లంటూ ఆరోపిస్తున్న ప్రజా సంఘాలు. ఈ అంశంపై చర్చను ఇవాల్టి డిబేట్లో మనం చర్చిద్దాం. రైట్, మొత్తానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఆపరేషన్ ఖగార్ పేరుతో అయితే మాత్రం 2026 లక్ష్యంగా 2026 కల్లా మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పలుసార్లు ఈ అంశంపై మాట్లాడారు. మావోయిస్టులు ప్రభావితం అంటే వాళ్ళు కాల్పుల్లో మరణించినటువంటి కుటుంబ సభ్యులను కూడా కేంద్ర హోంమంత్రి పరామర్శించడం, వాళ్ళకి పునరావాసం కల్పించడం, రకరకాల చర్యలు చేపడుతున్నాం. అసలు మావోల విధానాలు ఏంటి? దాదాపు 48 సంవత్సరాలు వాళ్ళు మావోయిస్టుల యొక్క ఉద్యమం స్టార్ట్ అయింది. కానీ వాళ్ళు సాధించింది ఏంటి? ఒకవేళ సాధించాల్సినటువంటి లక్ష్యాలు ఏంటి? వాళ్ళు ఎందుకు అంటే అక్కడ ఈ అడవుల్లో వాళ్ళు తలదాచుకోవటం, మరోపక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా విధానాలు ఉండటం, మరోపక్క పెద్ద తలకాయలే లక్ష్యంగా చాలా చోట్ల బాంబులు పెట్టి అంతమొందించడం, ఇవన్నీ కూడా మనం చూసి అసలు వాళ్ళ లక్ష్యాలు ఏంటి మరి ఒక పక్క మావోయిస్టుల అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శాంతి చర్చల పేరుతోటి లేఖలు విడుదల చేస్తున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం దానికి సమ్మతిస్తుందా, లేకపోతే లొంగిపోవటమా, లేకపోతే హతమార్చటమా? ఇప్పటివరకు కూడా 30 పైచలకు మంది అయితే మాత్రం మావోయిస్టులు మృతి చెందారని తెలిసింది. కర్రెగొట్ల ప్రాంతాలను అయితే మాత్రం సైన్యం అయితే మాత్రం జల్లెడబడుతున్నటువంటి అంశాలను మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశాలపై ఈరోజు మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. వెంకటరెడ్డి గారు, గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి మనకు లైవ్ ద్వారా జాయిన్ అయ్యారు. అలాగే కందార్పు మురళి గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి. మురళి గారు నమస్కారం అండి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొందార్పు మురళి గారు. ఏంటి అంటే మావోయిస్టులు కార్యదర్శి కాదండి, రైట్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు, రైట్, సిపిఎం సిపిఎం సీనియర్ నాయకులు. అయితే ఏంటి మావోయిస్టుల లక్ష్యాలు ఏంటి? దాదాపు 48 సంవత్సరాలు వాళ్ళు ఈ ఉద్యమంలో ఉన్నారు. ఓ పక్క చాలా చోట్ల అంటే వీళ్ళ యొక్క లక్ష్యాలు ఏంటి? ఎందుకు వీళ్ళు అడవుల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏంటి? ఒక దేశంలో ఉన్నటువంటి పౌరులపైనే ఓ పక్క సైన్యం కాల్పులుగా పిలుపునివ్వటం, ఆపరేషన్ కగార్ పేరుతోటి కేంద్ర హోంమంత్రి కూడా పిలుపునివ్వటం, వీటన్నింటినీ చూస్తూ ఉంటే ఏంటి అంటే వీళ్ళ యొక్క లక్ష్యాలు ఏంటి? మరి ఒక పక్క పౌర హక్కుల సంఘం నేతలు అవ్వచ్చు, కొంతమంది చాలామంది కూడా వాళ్ళని జనజీవన శ్రమతిలో కలవాలి అని చెప్తున్నారు. మరి ఒక పక్క శాంతి చర్చలు అంటున్నారు. ఒక పక్క ప్రభుత్వం అయితే మాత్రం ఆగే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర బలగాలతో పాటు కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నాయి. కర్రిగొట్టలో అయితే మాత్రం యుద్ధ వాతావరణం కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా 28 మంది నుంచి 30 మంది దాకా మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తుంది. మీ దీనిపై మురళి గారు. నమస్కారం అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దల బీజేపీ నాయకులకి నేను ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్కారం. వాస్తవంగా మీరు అన్నట్టు ఇది ఒక పెద్ద డిబేట్. వామపక్ష ఉద్యమంలో అతివాద ధోరణులు, మితవాద ధోరణులు ఉన్నటువంటి దీని మీద చాలా పెద్ద చర్చ జరిగింది. 1964వ సంవత్సరంలో సిపిఎం సిపిఐగా విడిపోయిన తర్వాత ఎమర్జెన్సీ తర్వాత రోజుల్లో కూడా ఇది ఒక పెద్ద చర్చగా నడిచింది. 1968 నాటికి వచ్చేటప్పటికి సిపిఎం నుంచి నక్సలైట్ల పేరుతో కొంతమంది విప్లవానికి ప్రజలు సన్నద్ధంగా ఉన్నారు, మనం ఇప్పుడు పోయి విప్లవం అనే దీన్ని తీసుకొని తుపాకుల ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందని నమ్మి కొంతమంది అడవుల బాట పెట్టారు. దీని మీద చాలా పెద్ద చర్చే నడిచింది. ఆ రోజున వామపక్ష ఉద్యమం చీలిపోవడానికి కూడా అనేక కారణాలు. ఈరోజు వాస్తవంగా చనిపోతున్నటువంటి వాళ్ళు చాలా అమాయకులు, లేదా అనేక రకాలుగా చదువుకుండి లేదా తెలివితేటలుండి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు తాము నమ్మిన సిద్ధాంతం కోసం అని చెప్పే పేరుతో కొంతమంది వెళ్ళిన వాళ్ళు, కొంతమంది తప్పుడు మార్గంలో పట్టినటువంటి వాళ్ళు, లేదా అసలు దీన్నే ఒక తప్పుడు సిద్ధాంతం కింద మార్చేసినట్టు ఇట్లాంటి అనేక అంశాలు ఉన్నాయి. మొదటిది, ఈరోజు ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టకరమైంది. ఈ 38 మందే కాదు, గతంలో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయినారు, విలువైనటువంటి ప్రాణాలు. దేశక్షేమం కోసం అని చెప్పి, వ్యవస్థలో మార్పుల కోసం అని చెప్పి రకరకాల పేర్లతో వెళ్ళి దారి తప్పినటువంటి మార్గంలో ఇట్లా
ఇట్లాంటి విలువైనటువంటి ప్రాణాలు చదువు వాళ్ళంతా కూడా చాలా చూడండి ఎంత పేదరికంలో ఉన్నట్టుగానో లేదా లేదా బలమైనటువంటి మనుషులు అట్లాంటి వాళ్ళు కూడా కాదు. గిరిజన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, పేదలు, దళితులకు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, లేదా రైట్. అత్యున్నత చదువులు చదువుకొని కూడా దీన్ని నమ్మి ఇట్లా వచ్చేసినటువంటి వాళ్ళు మనకు కనిపిస్తారు. అవును. ఇట్లాంటి వాళ్ళ పట్ల ఇది ఒక సామాజిక సమస్య. ఈ సమస్యని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. లేదంటే కనీసం మౌలికమైనటువంటి ఈ సమస్య తీవ్రత, దీని వెనక ఉన్నటువంటి ఏంది అన్నటువంటిది పూర్తిగా వదిలిపెట్టేసి ఏదో రైట్. ఒక యుద్ధం ప్రకటించి చంపడమే లక్ష్యం ఉన్నట్టుగా చేస్తున్నటువంటి ఈ ధోరణికి గింపు పలికి రైట్. పరిష్కారం కోసం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. రైట్ రైట్ మురళి గారు, ఒక్క నిమిషం అండి. మనకు ప్రొఫెసర్ హరగోపాల్ గారు జాయిన్ అయ్యారు, పౌర హక్కుల నేత. హరగోపాల్ గారు నమస్కారం అండి. హరగోపాల్ గారు ఫ్రీజ్ అయ్యారు అనుకుంటా. రైట్. ఇక గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. వెంకటరెడ్డి గారు నమస్తే. 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 ఏంటి ఒక పక్క మావోలు అయితే మాత్రం శాంతి చర్చలకి మేము సిద్ధం అంటూ లేఖలు పంపారు. దీనికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిందా, లేకపోతే లొంగిపోవటమా, లేకపోతే హతమవటం, వీటిని ప్రామాణికంగా తీసుకుంటారా? ఇప్పుడు ఒక్కటే రవి గారు, మన డిబేట్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ పెద్దలు హరగోపాల్ గారు, సిపిఎం మిత్రులు అందరికి కూడా నమస్తే. నమస్తే. చాలా సంతోషం ఇవాళ హరగోపాల్ గారు ఈ చర్చలోకి రావడం అనేటువంటిది. ఎందుకంటే చాలా కాలంగా హరగోపాల్ గారితో నాకు కూడా సాన్నిధ్యం ఉన్నటువంటి మాట వాస్తవం. దేశంలో ఈ తీవ్రవాద, వామపక్ష తీవ్రవాద ఉద్యమాలు అనేటువంటిది ఇవ్వలేనిది కాదు. మీరు 40 సంవత్సరాలు అంటున్నారు, కానీ నేను 1970 నుంచి కూడా చూస్తున్నటువంటి ఒక సందర్భం. శ్రీకాకుళం నుంచి ఈ ఉద్యమాలను, ఎందుకంటే నేను న్యూ సైన్స్ కాలేజీ ఆ ప్రాంతంలో స్టూడెంట్గా ఉన్నప్పుడు 72లో ఉన్నప్పుడు ఆ పక్కనే కోర్టు ఉండేది. ఆ కోర్టుకు తీసుకొచ్చేవాళ్ళు. అది ఒక పెద్ద సంచలనాత్మకమైనటువంటి సందర్భాలను నేను చూసినటువంటిది. కాబట్టి వాళ్ళ పీడితుల కోసం, పేద ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం, సమాజంలో దోపిడికి గురి అయినటువంటి వర్గాల కోసం, రైతు కూలీల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమంలో గతంలో ఎక్కడ కూడా అనుమానం లేవు. ప్రజలు వాళ్ళ వెంట వెళ్ళినటువంటి సందర్భం. యావత్ తెలంగాణ 70, 75, 80 వరకు, 85 వరకు కూడా సిపిఐ, సిపిఎంలు వెనక్కి పోయినాయి. కానీ తీవ్రవాద, అది పీడబ్ల్యూజీ అనండి, లేకపోతే రకరకాల నక్సల్బరీ ఉద్యమాలనండి, లేకపోతే ఆర్ఎస్యు, పీడిఎస్యు, ఇవన్నీ కూడా బలంగా తెలంగాణ సమాజం ప్రభావితం చేయబడ్డది. తెలంగాణ సమాజంలో ఉండేటువంటి యువత ముఖ్యంగా దీనికి ఆకర్షితులైనటువంటి సందర్భం. ఎందుకంటే నేను ఎంత చెప్పినా దాని గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి హరగోపాల్ గారు. ఇది వాస్తవానికి కూడా భూస్వామ్య వ్యవస్థలో ఉండేటువంటి అవలక్షణాలు, గ్రామీణ వ్యవసాయ రంగం మీద దాని ప్రభావము, వ్యవసాయ కూలీలు, చిన్న తరహా రైతుల యొక్క సమస్యల మీద పోరాటాలు అనేటువంటిది కొనసాగినవి. ఇవాళ ఆ పరిస్థితులు మారినాయి. అవునన్నా కాదన్నా ఒకటి రవి గారు, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి జరిగింది, తెలంగాణలో అభివృద్ధి జరిగింది, ఆంధ్రప్రదేశ్లో జరిగింది. దేశంలో అభివృద్ధి జరుగుతున్నది, జరగవలసినంత జరిగిందా లేదా అనేటువంటి చర్చ అది వేరే. కానీ వాళ్ళు జరిగినటువంటిది, అందరికీ సమాన హక్కులు వచ్చినాయి, రాజ్యాధికారాలు వస్తున్నాయి. ఒకప్పుడు అట్లా కాదు కదా. ఒకప్పుడు ఒకే సామాజిక వర్గాలు, తెలంగాణలో 1-2 సామాజిక వర్గాలే రాజ్యాధికారాన్ని కలిగి ఉంటాయి. ఆ పార్టీ టికెట్ ఇస్తే వాళ్ళే గెలవడం, ఇవన్నీ కూడా మనం చూసినటువంటి ఒక సందర్భం. కాబట్టి ఇవాళ దేశంలో మార్పులు వచ్చినాయి, ఆర్థిక సామాజిక రంగాల్లో తీవ్రమైన మార్పులు వచ్చినాయి. పేద ప్రజల గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వాలు కూడా రావడం జరిగినటువంటిది. మన ప్రోగ్రెసివ్ గవర్నమెంట్స్ రాలేదని మనం అనడానికి వీలేదు. సరే, మనం అనుకున్నంత స్థాయిలో వచ్చినాయో రాలేదనేటువంటిది. అట్లాగే కాంగ్రెస్ పాలించింది. భారతీయ జనతా పార్టీ పేదల పట్ల, ఈ అణగారిన వర్గాల పట్ల, వాళ్ళకు ఉండే సమస్యల పట్ల ఒక అవగాహనతో ముందుకెళ్తున్నటువంటి సందర్భం ఇది. చాలా గ్రామాల్లో మనం చూస్తుంటాము, చాలా మార్పులు వచ్చినాయి, ఆర్థికంగా మార్పులు వచ్చినాయి. ప్రతి ఇంట్లో కొంత డెవలప్మెంట్ జరుగుతుంది, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవల్ల అక్కడ ఛత్తీస్గఢ్లో చనిపోతున్న సందర్భాలు చూసినప్పుడు వాస్తవానికి బాధ అనిపిస్తున్నటువంటి. దీనికి ఒక పరిష్కార మార్గాన్ని అనుకోవాలి. దీన్ని నా దృష్టిలో పరిష్కార మార్గానికి పక్క మావోయిస్టులు లేఖలు విడుదల చేస్తున్నారు అగ్రనేతల పేరుతోటి, నిజమే శాంతి చర్చలు, కానీ ఆ విధంగా జరిపే పరిస్థితులు ఉందా లేవా? ఒక మిడ్ డే డిబేట్. ఇక మొత్తానికి నక్సల్స్పై అయితే మాత్రం మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ అయితే కొనసాగుతుంది. దాదాపు 12,000 మంది పోలీసుల్ని మోహరించి అక్కడ కర్రెగుట్టల ప్రాంతాలను అయితే జల్లెడ పడుతున్నారు. ఓ పక్క మావోయిస్టులు అయితే మాత్రం లేఖలు విడుదల చేస్తున్నారు, శాంతి చర్చలకు సిద్ధమని చెప్పేసి. దాంట్లో హెడ్మా అంటే మావోయిస్ట్ అగ్రనేత ఉన్నారు, ఇంకా 1000 మంది దాకా అక్కడ ఉన్నారన్న ఉద్దేశంతో పోలీసులు పక్కా సమాచారంతో జల్లెడ పడుతున్నటువంటి దృశ్యాన్ని చూస్తాం. గతంలో మావోయిస్టులు కూడా ఐఈడి
అమర్చాము, ఆ ఏరియాలోకి ఎవరు వెళ్ళొద్దు కర్రిగుట్ల ప్రాంతాల్లోకి అని చెప్పేసి అక్కడ గిరిజనులు అవ్వచ్చు, ఆదివాసీలు అవ్వచ్చు, వాళ్ళకైతే మాత్రం ఒక లేఖ రాయటం జరిగింది, హెచ్చరించడం కూడా జరిగింది ఆ ప్రాంతాలకు వెళ్ళదు. దీన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు అయితే మాత్రం అక్కడే మావోయిస్టులు తలదాచుకున్నట్లు, ముఖ్యంగా అక్కడ మావోయిస్టుల అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో అక్కడే ఉన్నారన్న పక్కా సమాచారంతో అయితే మాత్రం జల్లెడపడుతున్నారు. ఒక పక్క హెలికాప్టర్లు, మరో పక్క డ్రోన్ కెమెరాలతో మాత్రం కర్రెగుట్లను జల్లెడపడుతున్నారు. అసలు ఏంటి వాళ్ళ సిద్ధాంతాలు ఏంటి? మావోయిస్టులు మరి దీనికి ప్రభుత్వం శాంతి చర్చలకి సిద్ధమవుతుందా, లేకపోతే హతమా, లేకపోతే లొంగిపోవటం? ఇవే మావోయిస్టుల ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలు. ఈ విషయాలపై ప్రొఫెసర్ హరగోపాల్ గారు, పౌర హక్కుల నేత హరగోపాల్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఏంటి అంటే మావోయిస్టుల సిద్ధాంతాలు ఏంటి? ఇప్పుడు ఆ సిద్ధాంతాలు ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది ఇంత 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇంకా మావోయిజం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అంటే ఒక ఈ ఘర్షణ అనేది ఇవాళ ప్రారంభమైంది కాదు కదా, ఇది గత 50 ఏళ్ళుగా జరుగుతున్నది. ఇంకా వెనక్కి వెళితే 200 సంవత్సరాలుగా ఆదివాసీ పోరాటాలు ఏదో కారణం వల్ల జరుగుతూనే ఉన్నాయి. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అడవిలోకి ప్రవేశించినప్పటి నుంచి ఆదివాసీలు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. కనుక ఆదివాసీల పోరాటాలు స్వాతంత్రోద్యమ పోరాటంతో సమాంతరంగా వాళ్ళ హక్కుల కొరకని వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. దాని ఫలితంగానే భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5లో స్పష్టంగా రాజ్యాంగం ఆదివాసులకు చేసిన వాగ్దానం ఏమిటంటే, ఒకవేళ రాజ్యము అడవిలో ఎంటర్ కావాలన్నా, అక్కడ వనరులు తీసుకోవాలన్నా ఆదివాసుల యొక్క అనుమతి అవసరమని, ఆదివాసుల యొక్క స్వయం పరిపాలనని సూత్రరీత్యా మనం దాదాపు అంగీకరించాం. అయినా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. పోరాటాలకి స్పందనగా కాంగ్రెస్ ప్రభుత్వము క్యారెట్ అండ్ స్టిక్ అంటారు, ఒకవైపు బలప్రయోగము, మరొక వైపు వాళ్ళ డిమాండ్స్ కి స్పందిస్తూ కొత్త చట్టాలు, కొత్త హక్కులు ఇస్తూ వచ్చారు. అలాగే మన షెడ్యూల్ 5 నుంచి SC/ST అట్రాసిటీస్ యాక్ట్ వచ్చింది, తర్వాత పీసా వచ్చింది, తర్వాత ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది, 1/70 వచ్చింది. ఈ చట్టాలన్నీ కూడా ఎందుకు వచ్చాయి అంటే ఆదివాసీల హక్కులను గుర్తిస్తూ ఒక రకంగా వాళ్ళకి కొత్త విశ్వాసాన్ని కలిగిస్తూ, మరి ఒక్కొక్కసారి బలప్రయోగాన్ని ఉపయోగిస్తూ ఈ 2 పద్ధతులని చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జరిపారు. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006లో వచ్చింది, 2013లో కూడా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ గురించి చర్చ జరిగింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ క్యారెట్ అనేటువంటిది మానేసి వాళ్ళు బలప్రయోగం ద్వారా ఈ ఉద్యమాల్ని అణచివేసి, ఎందుకంటే అభివృద్ధి నమూనాలు కూడా చాలా తేడా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ అభివృద్ధి నమూనా ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ దాన్ని మరింత వేగంగా ఆ కార్పొరేట్ అభివృద్ధి నమూనా తీసుకుపోవాలనుకుంటున్నారు. కాబట్టి ఈ ముఖ్యంగా బస్తర్ ప్రాంతంలో ఉండే వనరులు ఏవైతున్నాయో అక్కడ చాలా విలువైన వనరులు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇస్తూ వనరులు చాలా తొందరగా మనం తవ్వాలి, ఎందుకంటే దేశంలో GDP పెరగాలి, గ్రోత్ రేట్ పెరగాలి, మనం హైయెస్ట్ మోస్ట్ డెవలప్డ్ కంట్రీ కావాలి. ఇవన్నీ ఈ భావజాలమే వాళ్ళ బాగా పనిచేస్తుంది. కనుక ఈ ఘర్షణ అనేది హైయర్కి వెళ్ళిపోయి ప్రభుత్వ బలగాలు పైన మావోయిస్టులు ఉన్నారు అని అంటున్నారు. చాలా మంది మావోయిస్టులు అక్కడ ఉన్నారని అంటున్నారు. రైట్, వాయిస్ బ్రేక్ అవుతుందండి హరగోపాల్ గారు. బాంబులు కూడా వేస్తారు. రైట్ హరగోపాల్ గారు, వాయిస్ మీరు అంటే అక్కడ మావోయిస్టుల గురించి అక్కడ అంటే పౌర హక్కుల సంఘం నేతగా మీరు స్పందించారు. అక్కడ మావోయిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అవ్వచ్చు, గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పారు. ఇంకా దీనిలో డిబేట్లోకి ఇంకా లోతుగా చర్చను కొనసాగించే ముందు మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి తాజా సమాచారం, అక్కడ కర్రిగుట్టలో జరుగుతున్న తాజా సమాచారాన్ని ఫోన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజమౌళి ఏంటి కర్రిగుట్టల ప్రాంతంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? దాదాపు 3 రోజుల నుంచి ఆపరేషన్ కొనసాగుతుంది. ఆపరేషన్ ఖగార్ పేరుతోటి చాలామంది అక్కడ పోలీసు బలగాలను మోహరించారు. అక్కడ
మావోయిస్టుల అగ్రనేతలు ఉన్నారనే సమాచారంతో, ముఖ్యంగా హెడ్మా అక్కడే ఉన్నారన్న ఉద్దేశంతో ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఒక పక్క శాంతి చర్చల పేరుతోటి మావోయిస్టులు కూడా లేఖలు విడుదల చేస్తున్నారు. ఏంటి, ఎవరన్నా స్పందిస్తున్నారా, లేకపోతే శాంతి చర్చల కోసం ఏమైనా జరిగే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా, లేకపోతే ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది? సో రవి, మొత్తం మీద చెప్పాలంటే నక్సల్స్ ఏరువేతకే పూనుకుంది మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఇటు అమిత్ షాతో పాటు అటు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల ఉపాధి ఉంటామో, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలని ఎంచుకుంటాం. ఎప్పుడైతే మార్చి 31 వరకు మాత్రం నక్సల్స్ అనే వ్యక్తులు ఎక్కడ ఉండరు. మొత్తం దేశ చరిత్రలో కూడా నక్సల్స్ అనేది ఎక్కడ ఉండరు. దానికి రూపురాపంగా మాపట్టే కేంద్ర బలగాలను దింపామని చెప్పారు. ఎప్పుడైతే గత 2 రోజుల నుంచి కూడా కేంద్ర బలగాలను దింపుతూ ఎన్కౌంటర్ చేస్తూ పోతున్నారు. ఈ తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు గడిచినప్పటికీ సుమారుగా 600 మందికి పైగా కూడా ఎన్కౌంటర్ లో మృతి చెందడం జరిగింది. గత తెలంగాణలోనే సుమారుగా ఒక తెలంగాణ రాష్ట్రంలో 9 మంది మృతి చెందడం జరిగింది. ఇక మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ 2 రాష్ట్రాల్లో సరిహద్దులో చూసుకుంటే మాత్రం వందలాది మందిగా ఒక్కసారిగా ఎన్కౌంటర్ జరిగారు. ఎప్పుడు జరిగినా కానీ 30 మంది, 60 మంది, 90 మంది ఇలా ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. కానీ మొత్తం మీద కేంద్ర బలగాలు మాత్రం ఏదైతే ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో అడవి ప్రాంతంలో కర్రెగుట్ట అయితే ఉందో, ఆ కర్రెగుట్ట సుమారుగా 49 కిలోమీటర్ల విస్తరించి ఉంటుంది. ఆ కర్రెగుట్ట సుమారుగా 200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దానికి ఎవరు కూడా ఎక్కడానికి అక్కడికి కూడా ఇప్పటి వరకు సందర్శించలేదు, సాహసించలేదు. కానీ ఇప్పుడు మాత్రం కేంద్ర భద్రతా బలగాలు మాత్రం ఆ సిపిఆర్ఎఫ్, ఐబిఎఫ్ ఇవన్నీ కూడా ఈ బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఇక డ్రోన్ కెమెరాలతోటి ఆ జల్లెడ పడుతున్న నేపథ్యంలో ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నాయి. ఈ గతంలో మావోయిస్టులు కూడా ఎవరు కూడా ఇక్కడికి రావద్దు అంటూ కూడా కొంత ఆదివాసులకు మాటలు చేరవేయడం జరిగింది. ఎందుకంటే ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. కర్రెగుట్ట ఎవరు సందర్శించడానికి ఎక్కడానికి ప్రయత్నించదు, అన్ని బాంబులు అమర్చున్నాయి, ఎవరు ప్రాణాలకు నష్టం కలగకుండా ఉండాలంటే మీరు ఎవరు కూడా రావద్దు అని చెప్పారు. కానీ ఇక్కడ కేంద్ర బలగాలు మాత్రం దాన్ని జల్లెడ పడుతున్న పోయినాయి. ఇక నేపథ్యంలో కొన్ని నిర్వీర్యం చేస్తున్నారు. అంటే జిల్సర్ 6 కావచ్చు, కొన్ని బాంబుల పరికరాలను కూడా నిర్వీర్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో మాత్రం 3 మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఒక జిల్సర్ 6 పేలడంతో ఒక జవాన్ కు గాయాలయ్యాలి. ఇదే నేపథ్యంలోనే గత 5 రోజుల నుంచి జిల్లా పడుతున్న నేపథ్యంలోనే 4 హెలికాప్టర్లతో పాటు 8 డ్రోన్ కెమెరాలతో మాత్రం వెల్లడిపడుతున్నారు. కొంత జవాన్లకు అస్వస్థకు గురైన, ఎండాకాలం అస్వస్థకు గురైన కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి భద్రాచలం ఏరియా హాస్పిటల్ కొంతమంది చేసి ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. ఇటు ఏదైతే ములుగు జిల్లా వేటూరు నగరం సరిహద్దులో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్, అంటే వెంకటాపురం గవర్నమెంట్ హాస్పిటల్ కొంతమందిని చేస్తున్నారు. ఎక్కడికి మాత్రం పోలీసులు మాత్రం ఎవరిని కూడా, అంటే మీడియాతో పాటు ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఎక్కడికి భద్రతా వలయంలో మాత్రమే ఈ కర్రెగుట్ట సమీపంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం వచ్చి ఇటు తెలంగాణ రాష్ట్రం సరిహద్దులో ఉన్నటువంటి సుమారుగా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నలువైపులా మాత్రం 20,000 మంది భద్రతా సిబ్బంది మాత్రం ఇక్కడ నష్టం చేరువేత కోరుతున్నామని చెప్పచ్చు. ఇప్పటి వరకు మనం చూస్తున్నాం ఛత్తీస్గఢ్ తో తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉసురు పోలీస్ స్టేషన్ పరిధిలో కర్రెగుట్ట అడవులు మాత్రం భద్రతా బలగాలు కుంభింగ్ కొనసాగిస్తున్నాయి. ఇక అడవుల్లో మొత్తగా 5 రోజులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న చోటు చేసుకున్నట్టు ఎదుర్కొలతో మావోయిస్టుల మృతి సమాచారమే. దీనిలో పాటు మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు మాత్రం విస్తృతంగా జల్లెడ పడుతున్నాయని చెప్పచ్చు. అయితే ఆ గంజపర్తి, నంబి, పూర్తి కాన్స్టిట్యూట్, భీమవరంపాడు, కస్తూరిపాడు ప్రాంతాల్లో మాత్రం వ్యాపించిన కట్టూరు అడవుల్లో మాత్రం సెర్చ్ ఆపరేషన్ ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఎన్కౌంటర్ కూడా ఇప్పుడు కొనసాగుతుంది. ఏదైతే గల్గాం కొండపై జరిగిన ఈడీ పేరుతో మాత్రం 2 జవాన్లకు కూడా గాయాలయ్యన్నట్టు ఈ రోజు తెలుస్తుంది. ఇక ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకు మాత్రం 28 మంది మృతి చెందారనేది మాత్రం సాధ్యసంశం. దీన్ని మాత్రం అధికారికంగా ఎవరు కూడా ప్రకటించలేదు. కానీ మొత్తం మీద ఇంకా కొద్దిగా మృత్యువాత పడ్డ నేపథ్యంలో కొంతమంది మృత్యుల బయటికి వచ్చే సమాచారం మాత్రం ఉందని చెప్పచ్చు. కానీ మొత్తం మీద మావోయిస్టుల ఏరువేతకు మాత్రం హిగ్మతో పాటు సుధాకర్ అలియాస్ రామచంద్రరావు వీళ్ళందరూ కూడా ఉన్నారు. సుమారుగా 1000 మంది మావోయిస్టులు ఉన్నారు. ఆ కర్రెగుట్ట ఎక్కాలంటే కూడా ఎవరికి సాధ్యపడలేదు. కానీ డ్రోన్ కెమెరాలతోటి పాటు హెలికాప్టర్లతో దిగి ఆ ఒక్కొక్కరిని కూడా ఏరువేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అంటే 31 సుమారుగా ఇక చూస్తే మనకు ఏదైతే 4 రోజుల టైం 4 రోజులలో ఈ కర్రెగుట్టను రూపాంతరం చెంది అక్కడ నక్సల్స్ ఏదైతే పొందుకున్నారు. ఇప్పటికి నక్సల్స్ కూడా వారి లేఖల ద్వారా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తో వేడుకున్నారు, అంటే ఏదైనా పరిష్కారం దిశగా వెళ్దాము, మీరు దీని చర్చలకు భాగంగా గత 2 నెలల నుంచి లెటర్ల ద్వారా చేసిన ఈ కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనికి తప్పకుండా లేదని మొత్తం మీద మావోయిస్ట్ ఏరువేతకే పూనుకుంది అనేది మాత్రం
స్పష్టంగా అర్థమవుతుంది రవి. రైట్. మొత్తానికి ఆపరేషన్ ఖగార్ పేరుతో అయితే మాత్రం పోలీసు బలగాలు ముందుకు వెళుతున్నాయి. దాదాపు మా ఇన్పుట్ ఎడిటర్ అందించినటువంటి తాజా సమాచారం ప్రకారం అయితే మాత్రం ఆపరేషన్ కొనసాగుతుంది. మరోపక్క బడా నేతలు అంటే మావోయిస్టులు బడా నేతలు ఉన్నట్లు తాజా సమాచారంతో హిడ్మా అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో దాదాపు 1000 మంది అక్కడ మావోయిస్టులు సంబంధించినటువంటి కీలక నేతలు ఉన్నారన్న పక్కా సమాచారంతో అక్కడ పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మొత్తానికి అసలు మావోయిస్టుల విధానాలు ఏంటి, అప్పటికి ఇప్పటికి వచ్చి అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల తర్వాత ఇంకా మావోయిజం ఏ విధంగా మేరకు అంటే ప్రజలపై ప్రభావం చూపే అవకాశాలు ఉంది. ఒక తుపాకీ ద్వారానే రాజ్యాధికారం సాధిస్తారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకి అంటే ఇప్పుడు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఆ యొక్క పథకాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా చేరువవుతున్న నేపథ్యంలో ఇంకా మావోయిస్టులు అడవులకే పరిమితం అవుతూ అడవి జీవనాన్ని కొనసాగిస్తూ ఒక ప్రభుత్వాలపై యుద్ధం ప్రకటించడం ఎంతవరకు కరెక్టు, ఇదే అంశాలపై మనం చర్చను కొనసాగిద్దాం. ఇంకా మురళీ గారు, సిపిఎం రాష్ట్ర నాయకులు మురళీ గారు. సార్ చెప్పండి. మురళీ గారు, ఇంతకుముందు హరగోపాల్ గారు పౌర హక్కుల నేత హరగోపాల్ గారు చెప్పారు అక్కడ అడవుల్లో కొన్ని ఖనిజాలు ఉంటాయి, ఆ ఉద్దేశంతోనే వాళ్ళని ఖాళీ చేసి వాళ్ళపై యుద్ధం ప్రకటించి వాళ్ళని అక్కడ మావోయిస్టులని తరిమిన తర్వాత వాటిని వేరే కార్పొరేట్ సంస్థలకి ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇదైతే మాత్రం నిర్బంధం అనే విధంగా హరగోపాల్ గారు స్పందించారు. ఒక పక్కేమో మన బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు చెప్పారు, కానీ ఇది గతంలో భూస్వామ్య వ్యవస్థ లేకపోతే పెత్తందారీ వ్యవస్థ లేకపోతే అక్కడ అణచివేయబడ్డారు, ఆదివాసీల హక్కుల కోసం వాళ్ళు చేశారు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి, ప్రజల వద్దకు పథకాలు వచ్చేసాయి, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం, కానీ ఏది కరెక్టు, ఎలా స్పందిస్తారు? ఇక్కడ ఒక విషయాన్ని మనం సూటిగా గుర్తుపెట్టుకోవాలి సార్. నేను అనేది హరగోపాల్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. వెంకటరెడ్డి గారు కూడా బీజేపీ మాట్లాడుతున్నంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడలేదు. ఆయన కొన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని చెప్పారు. నేను ఇక్కడ సూటిగా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, మొదటిది చంపబడుతున్నటువంటి వాళ్ళు షావుకారులు కాదు, బలిసినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళకి ఆఖరికి వాళ్ళ చూడండి రేపొద్దున ఫోటోలు వస్తాయి కదా, కనీసం కేజీ కండలేనటువంటి అత్యంత బలహీనులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా చిన్నవాళ్ళు, పేదలు ఇట్లాంటి చావులకు గురవుతున్నారు. ఈ రోజు 38 మంది అంటున్నారు, అంత మునుపు కూడా 25 మంది పైనే చచ్చిపోయారు, దానికి ముందు చనిపోయారు. ఈ కాలంలోనే ఈ దాదాపు 6-7 నెలల కాలంలోనే 200 మందికి పైగా చంపబడ్డారు. ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద సంఖ్యలో, వందల సంఖ్యలో చంపబడుతున్నారు. ఇప్పుడు అమిత్ షా గారే స్వయంగా ప్రకటన చేశారు, ఒక్క నక్సలైట్ అనేవాడిని ఒక్కడిని కనపడినేమో, మావోయిస్ట్ అనేవాడిని ఎక్కడ కనపడినేమో ఏరి పారేస్తాము అని చెప్పి ఆయనే చెప్పారు. అంటే తీవ్రవాదం రూపుమాపడం వేరు, సమస్యల పరిష్కారం. అసలు తీవ్రవాదం అనేది ఎందుకు వస్తుంది, లేదా రకరకాల మనం మాట్లాడుకునే ఇవన్నీ కూడా ఈ స్థాయికి ఒక మామూలు సాధారణమైనటువంటి మనిషి తుపాకీ పట్టుకునేంత అంటే తుపాకీ పట్టుకుంటే తన ప్రాణానికి అన్ని రకాలుగా వదులుకొని వీధుల్లోకి రావడమే కదా. ఎందుకు వస్తున్నారు? ఈ రోజుకి మార్పులు వాస్తవమే, దాంట్లో ఏమాత్రం టెక్నాలజీలో మార్పు వచ్చింది, లేదా వైద్య రంగంలో మార్పులు వచ్చింది, విద్యారంగంలో మార్పులు వచ్చింది, ప్రపంచంలో చాలా చాలా వాటిలో మార్పులు వచ్చింది, సామాన్యుడి జీవితంలో మినహా. ఇది మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ మార్పు అదానీలకి అంబానీలకి పెరిగింది సంపద, కానీ సామాన్యుడికి చాలా అధఃపాతాలానికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మనం గమనించాల్సింది ఏమంటే, మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలను పరిశీలన చేసే సందర్భంలో ఏమన్నారు, ఈ రోజుకి గిరిజన ప్రాంతాలకి దారిలే. ఈ రోజు కూడా ఆయన మాట్లాడుతూ చెప్పిందేమంటే, మొట్టమొదటిసారి ఒక గిరిజన ప్రాంతానికి అంబులెన్స్ వెళ్ళింది అని చెప్పి, అంబులెన్స్ కూడా వెళ్ళడానికి దారి లేనంత దౌర్భాగ్యకరమైనటువంటి జీవితాలని ఈ దేశంలో గిరిజనులు, ఈ దేశంలో పేదలు అనుభవిస్తున్నారంటే దానికి బాధ్యత ఎవరిది? 70-80 ఏళ్ల దగ్గర 78 ఏళ్ల స్వాతంత్రానంతరం కూడా ఈ రోజుకి ఒక అంబులెన్స్ నోచుకోలేనటువంటి వాళ్ళు, మాత్రకు నోచుకోలేనటువంటి వాడు, మందుకు నోచుకోలేనటువంటి వాడు, సరైనటువంటి పోషకాహారాలు లేక మరణిస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది? వీళ్ళందరూ ఎక్కడున్నారు? అత్యంత పేదలుగా గిరిజన ప్రాంతాలు. ఈ గిరిజనులు కూడా తరిమేయాలని ఎందుకు ప్రయత్నం? విశాఖ దగ్గర బాక్సైట్ నిక్షేపాల కోసం ఎందుకు అంత తాపత్రయం జరుగుతుంది? అదానీకి కట్టబెట్టడానికి చూపుతున్నటువంటి తాపత్రయంలో 10వ వంతైన ఈ పేద వీళ్ళ సమస్యల పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేసి ఉంటే ఏ వాదము లేదు.
వామపక్ష తీవ్రవాదం, ఇంకో తీవ్రవాదాలు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? నువ్వు మౌలికమైనటువంటి ఏ సమస్యను పరిష్కరించకపోగా వాటి మీద యుద్ధం ప్రకటిస్తున్నావు. సమస్యను పరిష్కరించకపోగా యుద్ధం ప్రకటించి చంపడమే పరిష్కారం అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతున్నటువంటి ఇది కొనసాగుతోంది. మాట్లాడటం కాదు, ఆచరణ ఈ రోజే మనకు స్పష్టంగా అనిపిస్తుంది. వాళ్ళు అడుగుతున్నారు మాట్లాడదామని చెప్పి, మాట్లాడండి. చర్చల కంటే ఎంత పెద్ద సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు అనేది చరిత్ర మనకు చెబుతున్నటువంటి అనుభవం అయితే, అనుభవానికి భిన్నంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? ఏదో ఒక రకంగా భయపెట్టి పరిపాలన చేస్తారా? దౌర్జన్యం చేసి పరిపాలన చేస్తారా? చంపడం ద్వారా ఈ రకంగా పరిష్కారం ఎప్పటికీ కాదు. అది ఏమాత్రం సమంజసం కాదు. చర్చలు జరపాలి. ఏవైతే మౌలికమైనటువంటి సమస్యలు అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నామో వాటన్నిటి మీద జరపాలి. ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఖనిజ నిక్షేపాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. 170 యాక్ట్ ఇంత మునుపు మన సార్ చెప్పారు, ప్రొఫెసర్ గారు చెప్పారు. 170 యాక్ట్ ఎందుకోసం వచ్చింది? ఇప్పుడు ఆ 170కి తూట్లు పొడిచి ఎవడైనా కొనుక్కోవచ్చు అనే సిద్ధాంతాన్ని నువ్వు చట్టానిగా ముందుకు తెచ్చేసిన తర్వాత, లేదంటే వాళ్ళ హక్కులకి హననం చేస్తున్న తర్వాత ఏమి పరిస్థితిలో ఇట్లాంటి వాటి అన్నిటి కోసం వీధుల్లోకి వస్తారు? లేదంటే తమ జీవితాలను కాపాడుకోవడం కోసం ప్రాణాలను మించి ఈ రోజు వస్తున్నటువంటి పరిస్థితి. కానీ మురళి గారు ప్రభుత్వం కూడా చెప్తుంది, అంటే ఇట్లాంటి బడా నేతలు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే శక్తులు, కార్పొరేట్ శక్తులకి ఇచ్చిస్తున్నారు, వాళ్ళకి దోచిపెడుతున్నారు అంటున్నారు. వాళ్ళు కంపెనీలు పెట్టి లేకపోతే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు అదాని ఎన్ని కంపెనీలు పెట్టాడు, ఎన్ని ఉద్యోగాలు కల్పించాడు చెప్పండి? ఒక్కటంటే ఒక్క వస్తువు ఉత్పత్తి చేయనటువంటి సంపన్నుడు ఈ దేశంలో ఎవరున్నా ఉంటే అదాని ఒక్క సూదిన మొన కూడా ఆయన ఉత్పత్తి చేయనటువంటి మహానుభావుడు ఈ దేశంలో. ఆయన సర్వీస్ సెక్టార్లోనే లక్షల కోట్ల రూపాయల ఆదాయం పొందిన, ఒక సెకన్కి లక్షలు పొందుతున్నటువంటి ఆదాయం పొందుతున్నటువంటి గనుడు ఈరోజు ప్రపంచంలోనే అదాని. ఇప్పుడు ఎక్కడ ఎందుకండి మన సెకీ ఒప్పందం తీసుకోండి. సెకీ ఒప్పందం అమెరికా వాడు ఎందుకు కేసులు పెట్టాడు అదాని వాళ్ళ మీద? అక్కడ ఎందుకు వాళ్ళందరినీ జైలుకి పంపించాలని ప్రయత్నం చేశాడు? ఇక్కడెందుకు ఇంత పెద్ద చర్చ జరిగింది? 1.5 లక్షల కోట్ల రూపాయల నష్టం విద్యుత్ వినియోగదారులకి ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, శ్వేతపత్రం ప్రకటించారు. అంటే ఇవన్నీ ఒప్పందాల వెనక వేరే వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయని చాలా క్లియర్ గా మనకు అర్థమైపోతుంది కదా. యాక్సిస్ ఎనర్జీ ఒప్పందంలో 19,000 కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని చెప్పి ఈరోజు మేధావులు అందరూ చెప్తున్నారు, ఇంటలెక్చువల్స్ అందరూ మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఏదో వీళ్ళు ఉత్పత్తి చేసి ఉద్యోగాలు ఇచ్చి లేదా ఉపాధి కల్పించి మన దేశాన్ని మన ప్రజలను ఉద్ధరించి వచ్చినట్టు కాదు, మన గొంతు కోసి తీసుకుంటున్నటువంటి విషయాలు నేను 100 చెప్పగలను ఇట్లాంటి ఉదాహరణలన్నీ కూడా. కాబట్టి వాళ్ళు ఏదో ఉద్ధరించడం కాదు, ఈ రోజు మౌలికమైనటువంటి అంశాలన్నీ పక్కకు పోయినాయి. సామాన్యుడు మరింత అన్యాయం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. 15 ఏళ్ళైంది కనీస వేతనం పెంచి, ఈ రోజుకి కొనుగోలు శక్తి పడిపోయింది జనాలకి, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సంపన్నుడేమో అసలు అలివిగానంత సంపన్నులు అయిపోతున్నాడు, సామాన్యుడేమో స్థితికి నెట్టివేయబడుతున్నారు. ఇవన్నీ సమస్యలే. వీటి పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. రైట్. వెంకటరెడ్డి గారు చెప్పండి. ఏంటంటే కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడమే ప్రధానమైనటువంటి ఉద్దేశమా? వీటన్నింటినీ కూడా అంటే ఒక పౌరులుగా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంటే వాళ్ళకి గిరిజన ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా మౌలిక వసతులు కల్పించలేని పరిస్థితిలో ఉన్నాయి. దాని వరకే ఈ మావోయిస్టు ఉద్యమం పుట్టింది. ఇది ఇప్పుడు కాదు కదా, 70 సంవత్సరాల నుంచి కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ ఈ మధ్య కాలంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి అంశాన్ని ఉదాహరించారు మురళి గారు. నిజంగా ఆ ప్రభుత్వం అభివృద్ధి వైపు పయనించట్లేదా? ఒక పక్క ఏజెన్సీ ప్రాంతాలను చిన్నచూపు చూడటం వల్లనే ఇలాంటి ఉద్యమాలు ముందుకు వస్తాయని చెప్పి చెప్తున్నారు. కానీ ఒక దేశంలోనే ఉన్నటువంటి పౌరుల్ని ఈ విధంగా నిర్బంధంగా కాల్చి చంపడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఎలా స్పందిస్తారు? ఒక్కటి రవి గారు, ఈ దేశంలో వాళ్ళంతా మన దేశస్తులు, ఈ దేశంలో పుట్టిన వాళ్ళు, ఈ మట్టిలు వాసన చూసినటువంటి వాళ్ళు, వాళ్ళ హత్యలు అనేటువంటి దాన్ని ఎవరు కూడా మనస్ఫూర్తిగా దాన్ని ఆహ్వానించడం లేదు. జరగకుండా ఉంటేనే బాగుంటుంది అనేటువంటిది మేము కూడా భారతీయ జనతా పార్టీ కూడా భావిస్తున్నటువంటి ఒక సందర్భం. ఇట్లా జరగాల అనేటువంటిది కాదు. ఇప్పుడు ఒకప్పుడు చాలామంది మిత్రులు మాట్లాడినటువంటి వాటిని మనము ఒక బేరీజ్ వేస్తే, విశ్లేషణ చేస్తే, భూస్వామ్య వ్యవస్థ అనేటువంటిది ఒకనాడు ఉండేది. ప్రొఫెసర్ హరగోపాల్ గారికి బాగా తెలుసు, నాకంటే బాగా తెలుసు. ఇవాళ భూస్వామ్య వ్యవస్థ లేదు. ఏదైనా ఉంటే 5-10% భూములు రకరకాల కంపెనీల పేర్ల మీద చట్టంలో ఉండేటువంటి రసుకులను వాడుకొని ముందుకు వచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కానీ కమతాలు చిన్న కమతాలైనవి, కుటుంబాలన్నీ విడిపోయినవి, 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు రైతు భరోసాకు చూసినప్పుడు
5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు 70% పాపులేషన్ రైతు కుటుంబాలు మనకు కనపడుతున్నటువంటి ఒక సందర్భం. ఇప్పుడు గతంలో ఏమిటంటే నేను చూసినంత వరకు ఏంటంటే ఈ తీవ్రవాద అని కమ్యూనిస్ట్ భావజాలం కానీ టోటల్గా మనం చూసినట్టయితే ఇంతకుముందు సిపిఎం మిత్రులు చెప్పినట్టుగా 64-65లో సిపిఐ సిపిఎం దాంట్లో నుంచి వచ్చినటువంటిది పెద్ద పెద్ద నాయకులు తరిమెల నాగిరెడ్డి గారు, ఓంకార్ గారు, రకరకాల రావి నారాయణ రెడ్డి గారు త్యాగాలు చేసినటువంటి వాళ్ళు లేరని కాదు. వాళ్ళ కాలం నుంచి ఇప్పటికీ మనం భూస్వామ్య వ్యవస్థ నుంచి కూలీ అంటే రైతు కూలీ ఉద్యమాల నుంచి ఇవాళ పరిస్థితి మారిపోయింది. ప్రపంచం మారింది, దేశం మారింది, తెలంగాణ మారింది, దాంట్లో సందేహం లేదు. అదే సిద్ధాంతాలను ఇప్పటికీ మనం చెప్పగా ఇప్పుడు వాస్తవానికి కమ్యూనిస్ట్ భావజాలం అనేటువంటిది ఎంతవరకు అప్లై ఇప్పుడు ప్రతి గ్రామంలో ఇప్పుడు నేను 1972, 73, 74లో నేను డిగ్రీ చేసినప్పుడు రవి గారు మేమంతా ఖాళీ అంటే ఏం పనిచేసేటువంటి పరిస్థితి లేదు. దొరికితే గవర్నమెంట్ ఉద్యోగం దొరకాలా, లేకపోతే ఉద్యమాల వైపు చూడాలనేటువంటిది. మరి అట్లా పరిస్థితి లేదు. ఏదో ఒక చిన్న జాబ్ ప్రైవేట్లోనూ ఎక్కడో దగ్గర జాబ్ దొరికేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇది మనం గమనించాలి. అది ప్రైవేటీకరణ, లిబరలైజేషన్, ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి మార్పుల ఇప్పుడు మన పిల్లలంతా పోయినారు. భారతదేశం నుంచి ఒక 2-3 కోట్ల మంది వివిధ దేశాలకు అనాడా స్కోప్ లేదు. కెనడాకి వెళ్ళినారు, ఆస్ట్రేలియా వెళ్ళినారు, యూరోపియన్ కంట్రీస్కి వెళ్తున్నారు, రకరకాల అమెరికాకి వెళ్ళడం జరుగుతున్నటువంటిది. మార్పు ఇది మనం కాదంటే కదా. అప్పుడు ఎవరికి అవకాశాలు లేవు. 50 ఏళ్ళ కింద ఎవరైనా వెళ్ళినారు. నేనేమంటున్నా అంటే అనేక రకాల మార్పులు వచ్చినాయి. ఆర్థిక సామాజిక మార్పులు వచ్చినాయి, అవకాశాలు పెరిగినాయి. ఇవాళ పట్టణ ప్రాంతాలలో, నగర ప్రాంతాలలో, గ్రామీణ భూస్వామ్య వ్యవస్థ ప్రాంతాల్లో ఉండేటువంటి నక్సల్బరీ ఇవాళ మీరన్నట్టుగా ఏంటంటే మిత్రులు అన్నట్టుగా ఏంటంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో అడవికి సంబంధించినటువంటి బిడ్డల జీవన విధానం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తున్నమాట వాస్తవం. అది ప్రత్యేక అభివృద్ధులు జరగాల, వాళ్ళకి ఏం కావాలనేటువంటి దాని మీద అనేక రకాల స్కీములు వస్తున్నటువంటిది. కానీ దీనికి ఇవాళ పరిష్కారం ఇప్పుడు ప్రజల మద్దతు రావడం లేదు. ఇప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వ్యక్తులు జీవితాంతం అక్కడి నుంచి ఇక్కడ దాకా పౌర హక్కుల కోసం పోరాడేటువంటిది మేము కూడా కొంత ఆలోచించినటువంటి సందర్భం మాకు కూడా ఉన్నది. అక్కడ లేదనేటువంటిది కాదు, మేము కూడా చూసినాం అటువంటి దాంట్లో. ఇవాళ మార్పులు వచ్చిన తర్వాత అటువంటి విలువైన ప్రాణాలకు వృధా కాకుండా జనజీవన స్రవంతిలో వస్తే బాగుంటుందని కోరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది లేనప్పుడే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అట్లా ఆ విషయంలో నేను ఈ లైవ్ ద్వారా ప్రొఫెసర్ హరగోపాల్ గారిని ఇప్పుడు వాళ్ళు ఉత్తరాలు రాస్తున్నారు, అవి ఎంతవరకు జరిగినాయి, ఏం జరుగుతున్నాయి, దాన్ని ఎవరు ఏంది అనేటువంటిది నాకు కూడా స్పష్టత లేదు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది అనేటువంటిది, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నాయి రకరకాలుగా. కాబట్టి హరగోపాల్ లాంటి వ్యక్తులు సామాజిక కార్యకర్త, అన్ని అనుభవాలను చూసినటువంటి వ్యక్తి, 80 సంవత్సరాలుగా ఈ సమాజాన్ని ఒడబోసి ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి, దాన్ని ముందుకు తీసుకుపోతే బాగుంటుంది. ముందుకు తీసుకుపోయి చర్చకు ఒక ప్రాతిపదిక ఏర్పాటు చేస్తే సంతోషం అనేటువంటిదే నేను అనుకుంటున్నటువంటి అభిప్రాయం. రైట్. హరగోపాల్ గారు ఏంటి ఆదివాసీల అభివృద్ధి, దండకారణ్య అభివృద్ధి, మరో పక్క పోలీసులు అవ్వచ్చు, లేకపోతే నక్సల్స్ అవ్వచ్చు, ఈ మధ్యలో నలిగిపోయేది మాత్రం ఇక్కడ ఆదివాసీలే ఎక్కువగా ఉన్నారు. అమాయకులైనటువంటి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎలా అంటే దీన్ని పరిష్కరించడం ఎలా? హరగోపాల్. అందుకనే ఇప్పుడు 20 ఏళ్ల క్రితము పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ఒక శాంతి చర్చల ప్రక్రియ జరిగింది. ఆ శాంతి చర్చల ప్రక్రియలో శంకరం గారు లాంటి వాళ్ళు, పోత్తూరు వెంకటేశ్వరరావు గారు, కన్నెప్రం గారు, మేము ఒక 15 మంది కలిసి ఒక దశాబ్ద కాలం ప్రయత్నం చేసిన తర్వాత శాంతి చర్చలు జరిగాయి. అంటే సమాజము ఒక రకంగా స్పందిస్తూనే ఉంది. కానీ ఆ శాంతి చర్చలు సరే సఫలమైన విఫలమైన కాదు. కానీ ఒక విప్లవ పార్టీకి తర్వాత రాజ్యము ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవచ్చు అనేటువంటి ఒక చరిత్రలో ఉండే ఒక అవకాశము, ఒక ప్రయోగము మన రాష్ట్రమే చేసింది. ఇవాళ 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ ప్రయోగాన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకుంటూ సరే ఇప్పుడు ఘర్షణ ఇంకో స్థాయిపోయింది. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పింది ఏంటంటే భూస్వామ్య వ్యవస్థ అనేది మారింది అనేది, అప్పటి లాంటి భూస్వామ్య వ్యవస్థ కరీంనగర్లో కానీ తెలంగాణ ఇతర ప్రాంతంలో లేదు. అప్పటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో మార్పు వచ్చింది. కానీ భూస్వామ్య భావజాలం ఉంది ఇంకా. ఇప్పుడు మన ముఖ్యమంత్రులు ప్రవర్తిస్తున్న పద్ధతి కానీ ప్రధానమంత్రి ప్రవర్తిస్తున్న పద్ధతిలో ఒక భూస్వామ్యమైనటువంటి ఒక సంస్కృతి మనకు కనిపిస్తున్నది. సరే అది భూస్వామ్య భావజాలం ఉన్నదా లేదని మనం పక్క పెట్టిన వారన్నట్లు కొంత మార్పు వచ్చింది. మురళి గారు కూడా కొంత మార్పు వచ్చింది. కానీ ఈ వచ్చిన మార్పు ఆశించేటువంటి మనం అంతా అవమానించేటువంటి మార్పు కాదు. ఈ మార్పు కార్పొరేట్ శక్తులు వాడు పెరిగాయి. ఇక్కడ భూస్వామ్య ఒకవేళ ప్రభావం తగ్గినా కార్పొరేట్ శక్తుల యొక్క ప్రభావము, అంతర్జాతీయ కార్పొరేట్ శక్తుల ప్రభావం పెరిగింది. పెరగడం వల్ల ఏంటంటే ఘర్షణ మరొక రూపం తీసుకొని
ఇప్పుడు అదొక పరాకాష్ట పోయి మనకి ఇప్పుడు ఈ గుట్టల దగ్గర దొరుకుతున్నది పైనుంచి బాంబులు వేసి హ్యూజ్ బలగాలను పెట్టేసి ఈ సందర్భంలో మావోయిస్ట్ పార్టీ ఏ కారణం వాళ్ళకి ఏంటి వాళ్ళు మేము శాంతి చర్చలు సిద్ధంగా ఉన్నాము, శాంతి చర్చలు అవును. మాకు అవకాశం ఇవ్వండి, మన ఇద్దరం మాట్లాడుకుందాం, శాశ్వత పరిష్కార మార్గాలు ఏంటో వెతుకుదాము, శాంతి చర్చలో భాగంగా ఇది చేద్దామని వాళ్ళు అన్నారు. ఇప్పుడు మేమందరం ఏమంటున్నాం అంటే వాళ్ళు ఒకసారి శాంతి చర్చలకు వస్తామని అన్న తర్వాత ప్రాణ నష్టం లేకుండా ఒకవేళ ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడి ఒకవేళ ఈ మొత్తంగా వాయిలెన్స్ తగ్గి మరి శాంతియుతమైనటువంటి పరిష్కార మార్గాలు ఏమన్నా ఉన్నాయా అని కనుక్కోవడానికి శాంతి చర్చ అనేది చాలా అవసరం. అవును. ఎందుకంటే తెలంగాణలో శాంతి చర్చలు జరిగినప్పుడు కూడా వాళ్ళు కొన్ని సమస్యలు ప్రభుత్వం ముందు పెట్టారు. అవును. ఆ పెట్టినప్పుడు వాటి మీద కూడా పెద్ద చర్చ జరిగింది. ఇవాళ ప్రభుత్వము వాళ్ళు శాంతి చర్చలని 2-3 సార్లు ప్రభుత్వానికి చెప్పిన ప్రకటన చేసిన ప్రభుత్వం మాత్రం ఏమాత్రం ఒక్క ఇంచు కూడా తగ్గకుండా తాము చేసేటువంటి బలోప్రయోగం ఏదైతుందో దానికి ఏమి హద్దు లేక అదేమి రాజ్యాంగ బద్ధమా లేకపోతే చట్టబద్ధ రాజ్యాంగం మీద పరిపాలిస్తున్న ప్రభుత్వము ఒక ఉద్యమము మేము శాంతి చర్చలకు సిద్ధం అన్నప్పుడు రాజ్యం దాన్ని ఆహ్వానించాలి. రాజ్యం ఆహ్వానించి ఇద్దరు కూర్చొని కానీ మాట్లాడుతుంటే హరగోపాల్ గారు ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తున్నాను, గతంలో సుప్రీంకోర్టు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. వాళ్ళు కూడా భారతదేశంలో పౌరులే అనే విధంగా వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు ఏ విధంగా అంటే ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అనే సుప్రీంకోర్టు పాలిన్ అనే అతను ఒక వేసిన కేసులో ఈ మధ్యన అది దానికి చర్చకు వస్తే సుప్రీంకోర్టు ఏముందంటే మీరేమైనా జోక్యం చేసుకుంటారంటే శాంతి చర్చల కొరకు ఒక ప్రయత్నము అక్కడ జరుగుతుంది కదా, ఆ ప్రయత్నంలో మేమెందుకు దాంట్లో జోక్యం చేసుకోవాలి, ఆ ప్రయత్నం జరగనివ్వండి అని సుప్రీంకోర్టు ఒక అబ్జర్వేషన్ చేసింది. అవును. కనుక న్యాయ వ్యవస్థ కూడా నిజానికి తెలంగాణలో శాంతి చర్చలు జరిగినప్పుడు సో అది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసినటువంటి ఒక అబ్జర్వేషన్. అది ఎందుకు వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడడంతో ఆ చర్చలు ప్రారంభమైంది. ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు మేము చర్చలకు వస్తామో బాబు అని వాళ్ళు అన్నా కూడా మీరు ఆగకుండా చంపడము కాకుండా కాల్పుల విరమణ చేసి వాళ్ళు శాంతి చర్చలకి ఎలా వస్తామన్నారు కాబట్టి మీరు శాంతి చర్చల కొరకనే ప్రయత్నం చేయండి, ప్రాణ నష్టం జరగకుండా చూడండి, మరింత మెరుగైన పరిష్కార మార్గాలు, శాశ్వతమైన పరిష్కార మార్గాలు ఆదివాసీ సమస్యలకు వస్తే అప్పుడు శాంతి వస్తే అభివృద్ధికి కూడా అది ఒక కండిషన్. శాంతి ఉన్నప్పుడు అల్లజడి ఉన్నప్పుడు అల్లకల్లోలు ఉన్నప్పుడు ఈవెన్ అభివృద్ధి కూడా దెబ్బతింటుంది. కనుక కేంద్ర ప్రభుత్వము సానుకూలంగా స్పందించాలి అనేది సమాజం నుంచి ఒక డిమాండ్ రావడం వలన బహుశా చరిత్రలో మరొక శాంతి ప్రయత్నము, ఒక శాంతి ప్రయోగము జరగడానికి అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ లేదా కేంద్ర ప్రభుత్వము ఈ శాంతి కొరకు వాళ్ళు చేసిన ప్రతిపాదన అంగీకరించి కూర్చొని మాట్లాడితే చాలా వరకు మనం ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. తర్వాత అభివృద్ధిని గురించి మరొకసారి ఆలోచించవచ్చు. శాంతి అంటే ఏమిటి, శాంతి కాలంలో మూలాలకు వెళ్ళడానికి సమస్యకి పరిష్కారం దొరికినట్లు అవుతుంది. చాలా ఇప్పుడు మనం ఆహ్వానించవలసిన విషయం. రైట్. కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం దీన్ని సీరియస్గా తీసుకుంది. 2026 ఆ మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో కేంద్ర హోంశాఖ అయితే మాత్రం ఆపరేషన్ ఖగార్ పేరుతోటి ఈ ఆపరేషన్ నిర్వహిస్తుంది. మరొక కర్రెగుట్టల ప్రాంతంలో అయితే మాత్రం బాగా కూంబింగ్ అయితే నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు అనధికారికంగానే అంటే అధికారికంగా చెప్పలేదు కానీ దాదాపు 30 మంది వరకు కూడా మావోయిస్టులు మృతి చెందారని చెప్పేసి సమాచారం అందుతున్న నేపథ్యంలో ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతుందా లేకపోతే శాంతి చర్చలు పెడితే ఏమన్నా చర్చలకి పరిష్కార మార్గాలు ఉండే అవకాశాలు? ఒక పక్క పౌర హక్కుల సంఘం నేతలు అయితే మాత్రం శాంతి చర్చలకి ఒకసారి అవకాశం ఇవ్వండి, మావోయిస్టులకి ఈ కాల్పులు విరమిద్దామనే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు మరి ఏమన్నా న్యాయపరంగా ముందుకు వెళ్తారా లేకపోతే ప్రభుత్వంతో చర్చలు జరుపుతారా అనేదే మనం చూద్దాం. ఇక ఇదే అంశాలపై డిబేట్లో మనం చర్చిద్దాం. ఇంకా వెంకటరెడ్డి గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు ఏమైనా శాంతి చర్చలకు ఏమైనా అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా లేకపోతే లొంగిపోవటమా లేకపోతే పోలీసుల ముందు లొంగిపోతే వాళ్ళకి ఏమైనా పునరావాసం కల్పించే యోచనలో ప్రభుత్వం ఉందనుకోవచ్చా? మరోపక్క ఈ ఆపరేషన్ ఖగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఎక్కడా కూడా శాంతి చర్చలకి అవకాశం ఇచ్చే పరిస్థితి అయితే ఉండదనుకుంటున్నాను. కానీ ఈ లొంగిపోయిన వాళ్ళకి ఏమైనా పునరావాసం కల్పించి వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా ఏమైనా చేయూతనిచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఇప్పుడు ఒకటే రవి గారు, అది ఈ ప్రభుత్వం కానివ్వండి గత ప్రభుత్వం కానివ్వండి లొంగిపోయినటువంటి అంటే ఏమిటి, ఈ ఉద్యమాలను తుపాకీని వదిలేసి జనజీవన స్రవంతిలోకి వచ్చి ఉండేటువంటి ఉద్యమకారులందరికీ కూడా వాళ్ళ మీద ఉండేటువంటి కేసులకు సంబంధించినటువంటి దాని మీద వాటి మీద ఒక రకమైనటువంటి సరళీకృతమైనటువంటి
స్టాండ్ను ప్రభుత్వం ప్రకటిస్తుంది. వాళ్ళకి అంతేకాకుండా కూడా వాళ్ళకి ఉపాధికి సంబంధించినటువంటి అవకాశాలు చాలామంది అట్లా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కొత్తగా ఏం లేదు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఆ రకమైనటువంటి జీవన స్రవంతిలో కలిసిపోయినటువంటిది. సరే, మన బాధ ఏంటంటే చనిపోతున్న వాళ్ళు భారతీయులు, చంపేవాళ్ళు భారతీయులు. ఈ దానికి ఎక్కడో దగ్గర మనం ఇప్పుడు ప్రజల మద్దతు సుమారుగా తగ్గిపోయినటువంటి పరిస్థితి. డెవలప్మెంట్ అవునన్నా కాదన్నా అనుకున్నంత జరిగిందా, అనుకున్న సెక్షన్స్ జరిగిందా లేదా అనేటువంటి విషయాలు జరుగుతున్నమాట వాస్తవం. ఈ కోణంలో ఆలోచించినప్పుడు ఎక్కడో దగ్గర దీనికి పులి స్టాప్ పెట్టి ఇప్పుడు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. సారు మన హరగోపాల్ గారు అన్నట్టుగా ఏంటంటే, ఆయన చాలా విషయాలు, ఎందుకంటే ఆయన స్థాయికి నేనేం చెప్పేటువంటి వ్యక్తిని కాదు, కానీ ఈ దానికి ఎక్కడో దగ్గర పులి స్టాప్ కావాలంటే వాళ్ళు ఇస్తున్నటువంటి ఏదైతే మనం మీడియాలో చదువుతున్నాం, మేము ఒక కాల్పుల విరమణ చేయండి, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటిది. అది అధికారపూర్వకంగా ఎక్కడ ఎవరికి చెప్పాలా, ఎవరు దీని ఇనిషియేటివ్ తీసుకోవాలా, ఎవరికి చేరాలా అనేటువంటి దాని కింద మరి ఒక నమ్మకం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉందా, రాష్ట్ర ప్రభుత్వాలకు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్నటువంటి వ్యవహారం ఇది. ఒక కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఏం కాదు. ఏ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, రకరకాల పార్టీలకు సంబంధించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో అంటే అది వేరే సంగతి, బీజేపీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి అది వేరే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇంత అనుభవంలో 80 సంవత్సరాలు దాటినటువంటి హరగోపాల్ గారు దీని మీద ఆయనకు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఈ తెలంగాణలో కానీ దేశంలో కానీ. ఒక ఇనిషియేటివ్ తీసుకొని దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నంలో హరగోపాల్ గారు ముందుకు రావాలని నేను కోరుకుంటాను. పార్టీలకు అతీతంగా నేను భారతీయ జనతా పార్టీ అయినప్పుడు కూడా ఒక మానవతా కోణంలో మానవ సమాజంలో ఉండేటువంటి ఏదైతే ఈ మానవతా దృక్పథంతో ముందుకు వస్తే బాగుంటది అనేటువంటిది ఆ విషయంలో మరి ఏదైనా మన ప్రయత్నం చేస్తే, మరి నాకు తెలిసినంత వరకు కూడా నేను కూడా కొంత సహాయపడడానికి ప్రయత్నం చేస్తాననేటువంటిది ఒకటి. ఎందుకంటే నేను చూసినంత వరకు మా హరగోపాల్ గారు ఒక స్టేట్మెంట్ అట్లాంటిది వచ్చినట్టుగా నేనైతే చూడలేదు. సబ్జెక్టు కరెక్షన్ ఏది, శాంతి చర్చలకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, కాల్పులు ఆపండి అనేటువంటి పద్ధతి లోపల ఆయన మాట్లాడితే దాని మీద సమాజం మీద ప్రభుత్వం మీద తప్పకుండా ఆ ప్రభావం ఉంటుందని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నటువంటి పరిస్థితి. రైట్. మురళి గారు, సార్ చెప్పండి. మురళి గారు, అంటే ఒక గతంలో ఏవైనా జరిగితే భూస్వామ్య వ్యవస్థ, పెత్తందారీ వ్యవస్థ గతంలో జరిగాయి, అవన్నీ కూడా సమసిపోయాయి. ఇప్పుడున్నట్టు ప్రస్తుతమైనటువంటి పరిస్థితుల్లో చాలామంది అమాయకులైనటువంటి ఆదివాసీలు మృతి చెందటం, మరోపక్క ఇన్ఫార్మర్ నెపంతో కాల్చి చంపడం, మావోయిస్టులు కూడా అంటే ఇన్ఫార్మర్ నెపంతో వాళ్ళు కాల్చి చంపడం, పోలీసులు కూడా మావోయిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో వీళ్ళు కాల్చి చంపడం జరిగాం. మరోపక్క మావోయిస్టులు కూడా నష్టపోవడం జరిగింది, ఎక్కువగా నష్టపోయింది మావోయిస్టులే. అలాగే మావోయిస్టులు కూడా కొన్ని చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కొంతమంది లక్ష్యంగా చేసుకొని బాంబులు పెట్టి పేల్చి వాళ్ళని అంతమొందించడం, కొన్ని ప్రాజెక్టులని కోల్చడం అట్లాంటివి జరిగినాయి. సరే, జరిగిపోయిన పరిణామాల్లో పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మావోయిస్టులు సాధించే లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్తులో సాధిస్తారా లేకపోతే అవన్నీ పక్కన పెడితే, కానీ ఇప్పుడు ప్రభుత్వంతో శాంతి చర్చలకి పూనుకొని వాళ్ళకి ఉపాధి అవకాశాలు కనుక కల్పిస్తే వాళ్ళు అంటే మావోయిజాన్ని వీడే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఒక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి సార్. ఇక్కడ వెంకటరెడ్డి గారు కొన్ని విషయాలు ప్రస్తావన చేశారు, హరగోపాల్ గారు కూడా కొన్ని చెప్పారు. కానీ వాస్తవంగా ఏం జరుగుతుంది అన్న దాని మీద స్పష్టంగా లేకుండా ఏదో కొన్ని ఆశాభావంతోనో లేదంటే ఇట్లా జరగాలి అట్లా జరగాలి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పారు, హరగోపాల్ గారు జోక్యం చేసుకుంటే పార్టీలకు అతీతంగా ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది అని చెప్పి మంచిదే. నిజంగా హరగోపాల్ గారు జోక్యం చేసుకుంటే వినేవాళ్ళు ఎవరు అక్కడ? వెంకటరెడ్డి గారు ఉంటారేమో. కానీ ఇంతకుముందు మనం న్యాయపరంగా కూడా ముందుకెళ్ళొచ్చు అనే అంశాలు కూడా మనకు తెరపైకి వచ్చాయి. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు ద్వారా కూడా న్యాయపరంగా ముందుకు వెళ్ళొచ్చు, వాళ్ళతో చర్చలు జరపండి అని చెప్పేసి కోర్టుల ద్వారా కూడా వెళ్ళొచ్చు అనేటువంటి అంశాలు కూడా మనకు తెరపైకి వచ్చాయి. అదే నేను చెప్తాను, అన్ని విషయాలు చెప్తాను. వెంకటరెడ్డి గారు అన్నదానికి నేను సమస్య ఏంటంటే, వెంకటరెడ్డి గారు బీజేపీ లాగా అడ్డగోలు వాదనలు చేయకుండా కొంత వాస్తవ దృక్పథంతో ఆయన చర్చ చేస్తున్నారు. ఆయన మానవతా దృక్పథంతో మాట్లాడారండి. అదే అందుకని నేను అభినందిస్తున్నాను, దాంట్లో ఏం సందేహం లేదు. ఆయన చంపడాన్ని కూడా ఆయన ఏమి సమర్థించలేదు, చాలా సంతోషం. ఒకటే చెప్పారు, చంపేవాళ్ళు భారతీయులే, చంపబడేవాళ్ళు కూడా భారతీయులే, భారత పౌరులే కదా. అది మంచిది. నేను అందుకనే దాన్ని స్వాగతిస్తూ మాట్లాడింది, మంచిదే, బాగా రియాక్ట్ అని. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. వరవరరావు గారు ఎందుకండి ఈరోజు ఆ దుస్థితిలో ఉన్నారు? స్టాన్లీ స్వామి 84 ఏళ్ల మనిషి కనీసం ఒక గ్లాసుతో నీళ్లు కూడా తాగలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆయన అత్యంత అమానుషంగా ఎందుకు
జైల్లో చనిపోవడం అంటే దాని అర్థం ఏమి? ఆయన గిరిజన హక్కుల కోసం పోరాడి చనిపోయినటువంటి మనిషి. సాయిబాబా గారు 90% అవిటితనం ఉన్నటువంటి ఆ శరీరము, ఆయన ఈరోజు అత్యంత భయంకరమైన తీవ్రవాది అనే పేరు పెట్టి ఆయన్ని చచ్చిపోవడానికి కారణం ఎవరండి? ఈ రోజుటికి కనీసమైన విచారణ లేకుండా వందల మంది జైళ్లలో ఉంటున్న పరిస్థితికి కారకులు ఎవరు? ఈ రోజుటికి ఇప్పుడు గౌరీ లంకేష్ చంపబడిందండి ఒక జర్నలిస్టు. అదే మాదిరి ప్రొఫెసర్లు, ఎంతమంది ప్రొఫెసర్లు చనిపోయారు మహారాష్ట్రలో, కల్బుర్గి కానీ లేదా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మనం సంతోషించాలి. హరగోపాల్ రాడు గాని లాంటి ఇంటలెక్చువల్స్ ఇంకా మనతో పాటు ఉన్నందుకు. ఈ రోజుకి వాళ్ళు సమాజంలో మాట్లాడడానికి అవకాశం ఉన్నదానికి సంతోషించాలా. వీళ్ళని కూడా ఏదో రకంగా జైల్లో పెట్టేయకుండా. కాబట్టి వినే లక్షణం ఉన్నటువంటి ప్రభుత్వాలు కాదు ఈరోజు, అత్యంత అందుకనే ఫ్యాసిస్టు దృక్పథమా నయా ఫ్యాసిజం అనేది కూడా ఈ మధ్యలో పెద్ద చర్చ జరిగింది. ఇవన్నీ ఫ్యాసిస్ట్ ట్రెండ్సే కదా. ప్రశ్నని అంగీకరించినటువంటి మనుషులు, ప్రశ్న అనే దాన్ని ఏమాత్రం అలో చేయనటువంటి మనుషులు ఈ రోజు ఈ రాజ్యాన్ని వెళ్తున్నారనే విషయం దృష్టిలో పెట్టుకోవాలి. వెంకటరెడ్డి గారు ఇంకొక విషయం కూడా చెప్పారు, ఎంతో కొంత అభివృద్ధి ఉంది, ఏదో ఉద్యోగం చేసుకోవడానికి అవకాశాలు ఈరోజు పెరిగినాయి, మనం విదేశాల్లో ఉండొచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి, అంత మునుపు ఇట్లు ఉన్నాయా? అవన్నీ కూడా కరెక్టే. కానీ ఎవరికి వచ్చాయి ఈ అవకాశాలు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 70 మంది ప్యూన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే 19 లక్షల మంది అప్లై చేసినటువంటి దేశం ఇది. ఆ 19 లక్షల మందిలో పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు దాదాపు కొన్ని వేల మంది, పీజీలు చేసినటువంటి వాళ్ళు 3 లక్షల మంది, డిగ్రీలు చేసి దానికి ఎంతండి ఆ ప్యూన్ ఉద్యోగానికి అర్హత? 7వ తరగతి అర్హత ఉండాల్సినటువంటి ఉద్యోగానికి 19 లక్షల మంది అప్లై చేశారంటే ఏమి, ఎవరికి ఈ ఫలాలన్నీ చెందుతున్నాయి? సంపన్న దేశం కాదా ఇది? ఈ దేశం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఈ దేశంలో ఉన్నారు మనకంతా కూడా, అదానీలు అంబానీలు అంతా కూడా. ఈ సృష్టించబడుతున్నటువంటి సంపద, ఉత్పత్తి అవుతున్నటువంటి ఉత్పత్తి, ఇవన్నీ కూడా వస్తున్నటువంటి లాభాలన్నీ ప్రజల కోసం ఖర్చు చేయడంలా, దేశాభివృద్ధి కోసం ఖర్చు చేయడంలా, సామాన్యుడి కోసం ఖర్చు చేయడం లేదు. అదానీ అంబానీలకి ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. 1991 సరళీకరణ విధానాల తర్వాత ఈ దేశంలో అంతరాలు విపరీతంగా పెరిగిపోయినాయి. 2000 తర్వాత ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అసలు ఈ అంతరాలకి అసలు అంతులేని పరిస్థితి, అంచనా వేయలేని దుస్థితికి వెళ్ళిపోయబడింది. రూపాయికి అల్లాడిపోతున్నటువంటి మనుషులు కొందరైతే డాలర్లతోనే వ్యవహారాలు చక్కబెడుతున్నటువంటి వాళ్ళు కొంతమందికి రూపాయి తెలియదు ఈ దేశంలో, డాలర్లతోనే వాళ్ళ వ్యవహారాలు నడుస్తాయి. ఈ రకమైనటువంటి స్థితిలో ఉంటే ఒకవైపున అంతరాలు పెరిగిపోయి అల్లాడిపోతూ సామాన్యుడు విలవిల్లాడుతున్నటువంటి స్థితి నుంచి ప్రశ్న ఉద్భవిస్తుందనే విషయాన్ని అంగీకరించాలి. ఈ ప్రశ్నకి సమాధానం లేదు ఈరోజు పాలకుల దగ్గర. ఈరోజు మావోయిస్టుల యొక్క వైఖరి మీద మాకు భిన్నాభిప్రాయం ఉంది, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి పద్ధతి మీద మాకు అభిప్రాయం ఉంది, వాళ్ళు దారి తప్పిన సిద్ధాంతం అని చెప్పి భావిస్తాం మేమంతా కూడా. కానీ వాళ్ళని చంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మేము. కారణం ఏమంటే వాళ్ళు సమస్యని లేవదీస్తున్నారు, వాళ్ళు చంపినా తప్పని మాట్లాడుతున్నాం. నిన్న కాశ్మీర్లో 28 మందిని చంపితే యావత్తు దేశం దానికి వ్యతిరేకంగా నిలబడింది. ఈ రోజు 38 మందిని మీరు కాశ్మీర్లో చంపిన తీవ్రవాదులకి మీకు ఏం తేడా ఉంది? అమాయకులైనటువంటి భారత పౌరులను చంపారు, ఇక్కడ ఏదో ఒక మిష పెట్టి మీరు ఈ రకంగా చంపేస్తున్నారు. పసి వాళ్ళని, మహిళల్ని, పొలం కండలైనటువంటి వాడు శరీరం మొత్తం తూచితే 50 కేజీల బరువు కూడా లేనటువంటి మనుషుల్ని నువ్వు ఏదో ఒక దుర్మార్గమైనటువంటి పేరు పెట్టి అక్రమంగా, అన్యాయంగా, అత్యంత అమానుషంగా చంపేసి వాళ్ళేదో దాడి చేశారని చెప్పి ఈరోజు 1000 మంది ఉన్నారు అక్కడ, మేము దాడి చేసే దగ్గర పెద్ద వాళ్ళందరూ ఉన్నారు పట్టుకుంటూ. 1000 మంది ఉంటే 1000 మందిని మీరు అరెస్ట్ చేసి చర్చలు జరపండి. చంపడమైన పరిష్కారం? చర్చలు జరపండి, న్యాయం. మన రాజ్యాంగంలో చంపమని ఎక్కడైనా ఉందా? మనం ఏ రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేసి పరిపాలన చేస్తున్నారో ఆ రాజ్యాంగంలో ఈ రకంగా వ్యవహరించమని చెప్పి ఉందా? ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు. అందుకనే దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ప్రజలు, సమస్యలు వీటన్నిటి కూడా కార్పొరేట్ శక్తుల యొక్క ప్రయోజనాలు కాకుండా దేశ హితాన్ని కోరి నిజమైన దేశభక్తులైతే దేశం పట్ల వీరికి ఏమాత్రం బాధ్యత ఉన్నా ఆ రకంగా ఆలోచించాల్సినటువంటి మన దౌర్భాగ్యం ఏంటంటే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, బ్రిటిషర్స్ కు లొంగిపోయినటువంటి వాళ్ళు పరిపాలన సాగిస్తున్న దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నామనే విషయాన్ని మనం గమనించాలి. మురళి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఒక్కటి రవి గారు, ఇప్పుడు
ఆ, గత చరిత్రను మనం ముందేసుకుంటే ఏ సమస్య పరిష్కారం కాదండి. ఇప్పుడు Right. ప్రజల్లో మార్పులు వచ్చినాయి, ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నాయి. ఆ, ఈ భావజాలం ఉన్నటువంటి వ్యవస్థలని ప్రజలు పక్కకు పెడుతున్నటువంటి సందర్భము. నేనేమంటున్నా, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ప్రపంచంలో కార్పొరేట్ శక్తులు అనేటువంటిది ఇవాళ ఈ ఒక్క దేశంలోనే జరగలేదు. ఈ దేశంలో చాలా 1969లో ఇందిరాగాంధీ గారు 14 జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు జాతీయం చేసినప్పుడు చాలా బ్రహ్మాండంగా నాలాంటి వాడు కూడా ఆ, దానికి మద్దతు పలికినటువంటి పరిస్థితి చాలా ప్రభావితమైంది. అదే మన్మోహన్ సింగ్ గారి పీరియడ్లో ఆ బ్యాంకులన్నిటిని కూడా స్లోగా మళ్ళీ ప్రైవేటీకరణ చేసిన సందర్భం. చాలా మార్పులు వచ్చినాయి. ఇవాళ మనం ఒక్కరం కూడా మన దేశానికి మడిగట్టుకొని మనం ఉంటాం, ఇది అభివృద్ధి అవుతుందని కూడా పొరపాటు. కాబట్టి ఇప్పుడు గతాన్ని తవ్వుకోవడం కాదు. ఇప్పుడు ఒక నాణ్యానికి హింస అనేటువంటిది నాణ్యానికి ఒక్క కోణంలో నుంచి ఆలోచించడం కాదు. ఇలా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడడం అనేటిది కాదు. గతంలో కాంగ్రెస్ అనుసరించిన విధానం ఉంది, వాటికి సంబంధించిన నిర్ణయాలు ఉన్నాయి. ఇలా కాంగ్రెస్ అధికారం లేదు కాబట్టి అది మహా గొప్ప సామాజిక ఉద్యమాలను సమర్థించేటువంటి పార్టీ కింద రావడం అనేటువంటిది జరుగుతున్నటువంటిది. ప్రొఫెసర్ హరగోపాల్ గారి ఉద్యమాలన్నీ కూడా కాంగ్రెస్ పాలన ఉన్నటువంటి దాంట్లో జరిగినటువంటి మాట వాస్తవం. సరే, ఇవాళ సార్కు కొంత అది వేరే అభిప్రాయం ఉంటే ఉండవచ్చు, అదే కాదని. కానీ ఇవాళ సమస్య పరిష్కారంలో మనం గతాన్ని తవ్వుకుంటే ఏ సమస్య పరిష్కారం కాదు. ఆ రకంగా జరగకుండా ఉంటే బాగుంటది. జనజీవన సవంతిలోకి అన్ని వర్గాలు రావాలి, అందరు అభివృద్ధి జరగాలని కోరుకుందామా, ఆ ప్రయత్నంగా ఏమైనా చేయగలుగుతాం, ప్రజాస్వామ్యంగా ఉద్యమించండి అని చెప్తారు. అదే అదే Right. అంతే కదా. అది ప్రజాస్వామ్యంగా ఉద్యమించండి, తుపాకీలు లేకపోతే ఏదో అంతే, ఉద్యమాలతోటి, లేకపోతే ఎక్కడో అడవుల్లో ఉండి ప్రజల కొంతమంది, మద్దతు రావడం లేదు. అవును, ప్రజల కొంతమందిని మద్దతు లక్ష్యంగా రావడం లేదు. చేసుకోవడం అనేది అది ప్రభుత్వానికి విధానానికి చాలా అయితే మార్పులు మాత్రం వచ్చినాయి. సరైన పద్ధతి కాదంటారు. జనజీవన అంతే, సమితిలో అంతే, కలిసి అంతే. ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ఉద్యమించండి అని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అండి. గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే కందారపు మురళి గారు సిపిఎం రాష్ట్ర నాయకులు స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా కర్రిగుట్టల ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మరి ఎంతమంది మావోయిస్టులు లొంగిపోతారు? మరోపక్క మావోయిస్టులు అయితే మాత్రం చర్చలకు సిద్ధం, శాంతి చర్చలకు అని చెప్తున్నటువంటి ఆ లేఖల్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది మనం రానున్న రోజుల్లో చూద్దాం. ఇది ఇవాళ మిడ్ డే డిబేట్. రేపటి మిడ్ డే డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.